రేణుకొస్తుందే. నేనెవరో తెలీదు, పలకరిస్తే మాట్లాడుతుందో లేదో. నా గురించి వికాస్ చెప్పే ఉంటాడులే, చెప్పపోయినా పర్వాలేదు, విష్ చేసి వెళ్తా, తప్పే ఉంది. హలో, హాయ్ అండి. ఎవరు మీరు? నేనా? నేను మీకు తెలియదండి, మీరు నాకు బాగా తెలుసు. మీ బాయ్ ఫ్రెండ్కి నేను క్లోజ్ ఫ్రెండ్ని. ఎంత బాబు? బావా మన అమృత. ఏవండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ గురించి నాకు అన్నీ తెలుసు. మీరు ప్రేమిస్తున్న నా ఫ్రెండ్ కొంచెం తేడాయే కానీ చాలా మంచోడు. ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడు. మీ నిర్ణయం పైనే తన లైఫ్ ఆధారపడి ఉంది. బాబాయ్, అమృత అంటే అమ్మాయేనా బాబాయ్? అవునరా, ఆ అమ్మాయే. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏంటో, దయచేసి నన్ను వదిలేయండి. అది నేను. ఓకే అండి, మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్ అండి. నానా, నాన్నా ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానమ్మా. నువ్వెలాగున్నావు? బాగున్నాను నాన్నా. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నా. లోపలికి వెళ్దాం రండి. వద్దులేమ్మా, మీ నాన్నని తీసుకెళ్ళు, మేము ఇక్కడే ఉంటాం. బావా నువ్వు లోపలికి వెళ్ళి ఆ పనులన్నీ చూసుకురాపో. నేను ఇక్కడే వెంకటరావుతో కాసేపు కాలక్షేపం చేస్తా. సరే బావా, రామ్మా. సుప్రజ పెళ్ళి కదమ్మా, అందుకని కార్లు ఇవ్వడానికి వచ్చాడు. అలాగా నాన్నా? అరే, వార్డెన్ లేదేంటి? వార్డెన్ ఎక్కడుంది? రూమ్ లో ఉందనుకుంటానే. నానా రండి, రండి నానా, కూర్చోండి. అలాగేనమ్మా. మంచినీళ్ళు తీసుకొస్తానన్నా. సరేనమ్మా. నాన్న మంచినీళ్ళు తాగండి. ఆ? ఇప్పుడు చెప్పండి నాన్న, అమ్మా చెల్లి అందరూ ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారమ్మా. పంచాయతీ పని మీద సిటీ వచ్చాను. పనిలో పనిగా నిన్ను చూసి
నీ హాస్టల్ ఫీజు కట్టేద్దామని వచ్చానమ్మా. మీరు వస్తారనుకోలేదు నాన్న. ముందుగా నాకు ఫోన్ చేసి చెప్పాల్సింది. సమయానికి గుర్తు రాలేదమ్మా, మర్చిపోయానమ్మా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. పరీక్షలు ఉన్నాయని చెప్పి రాత్రి ఎక్కువసేపు మేలుకొని నీ నిద్ర పాడు చేసుకోకమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే నాన్న. అదేంటి బాబాయ్ ఆ అమ్మాయి గురించి అంత గొప్పగా చెప్పారు? ఆ అమ్మాయి ఏమో రోడ్డు మీద ఎవరితోనో మాట్లాడుతుంది. అదేరా అర్థం కావట్లేదు. సిటీ సంగతులు నీకు అర్థం కావు బాబాయ్. ఇక్కడ అమ్మాయిలు రోజుకో బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంటారు. బాయ్ ఫ్రెండా అంటే ఎవర్రా? బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా చెప్పనబ్బా, మొగుడు లాంటోడు. అదేంట్రా అంత మాటన్నా? నీకు అర్థం కావాలని అలా చెప్పాను, కంగారు పడకు. సిటీలో ఆడపిల్లలకి ఇవన్నీ మామూలే. కాలేజీలో తిరగడానికి, బయట సినిమాలకి, షికార్లకి వెళ్ళడానికి ఎవరో ఒకరు తోడు కావాలి. ఇదిగో ఇలా వెంటేసుకొని ఎక్కడ పడితే అక్కడ హాయిలని బాయిలని తిరుగుతూ ఉంటారు. ఒరే వెంకట్రావు, చెప్పింది చాలేరా. అసలు అమృత గురించి అలా మాట్లాడటం నాకు నచ్చలా. అసలు అమృత అలాంటి అమ్మాయి కాదు. అలాగేలే బాబాయ్, ఆ అమ్మాయి అలాంటిది కాదు. సిటీలో ఉన్నంత మాత్రాన అందరు అమ్మాయిలు అలా ఉంటారనుకోవడం పొరపాటే. సర్లే, మన మాటలు వింటే కృష్ణమూర్తి బాబు బాధపడతాడు, ఊరుకో. నమస్కారం అమ్మా. నమస్తే. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తారంటారు. గోరింటాకు పెట్టుకుని మొగుల గురించి డిస్కషన్ చేయడానికి నమస్తే. ఇప్పుడైతే మేము కడుతున్నాం. రేపు పెళ్ళయ్యాక నీ మొగుడుతో కట్టించుకుంటావా? ఇంకొకసారి పెళ్లి మొగుళ్ళంటే మీటింగ్ పెట్టావో మీ ఇంటికి ఇన్ఫార్మ్ చేసి హాస్టల్ నుంచి పంపించా. పెళ్లి చేసుకుంటే ఈ కష్టాలన్నీ ఉండవు కదే. అమృత, మళ్ళీ పెళ్లిగోలా? ఈ మధ్యన పెళ్లి టాపిక్ తప్పితే వేరే దేశ లేదా తల్లి నీకు? ఇదిగోనమ్మా ఫీజు. వార్డెనమ్మా, ఎక్కడో పల్లెటూరుల నుంచి వచ్చి ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారమ్మా. మీ మీద నమ్మకంతో వదిలేళ్తున్నాం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండమ్మా. మేం జాగ్రత్తగానే చూసుకుంటాం. బాగా చదువుకుని అమ్మా నాన్న పేరు నిలబెట్టాలని వాళ్ళకి ఉండాలి కదా. అది లేకపోతే మేము మాత్రం ఏం చేస్తాం? మేమెంత చెప్పినా మా మాట వింటేనే కదా. మీరు అలా కోపగించుకుంటే ఎలాగమ్మా? ఆడపిల్లలు తప్పు చేయకుండా కనిపెట్టుకుని చూడాల్సిన బాధ్యత మీదే కదమ్మా. అరగంటలో మా అమ్మాయి ఇక్కడ ఉండాలి, నేను మాట్లాడాలి. లేకపోతే ఇక్కడ ఈ హాస్టల్లో ఉండదు, నువ్వు ఉండవు. వీళ్ళేం తప్పులు చేసినా మాకే వస్తుందిలేండి. అయినా మీరు కూడా మా మాట విని పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. చూడమ్మా, వార్డెనమ్మ మీ మంచి చెడ్డలు చూసుకుంటుంది కదా, ఆవిడ చెప్పినట్టు వినాలి. మీకేదైనా కష్టం వస్తే ఆవిడతో చెప్పుకోవాలి కదా. అలాగే నాన్న. వెళ్ళొస్తానమ్మా. రామ్మా. ఏంటి నాన్న డల్గా ఉన్నట్టున్నారు? ఏమైంటుంది? నా కూతురు బంగారం, ఎలాంటి తప్పు చేయదు. నాన్న, ఏంటమ్మా? మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు మనసులో ఏదో బాధపడుతున్నట్టున్నారు. ఏం జరిగింది నాన్న? ఏమీ లేదమ్మా. బావా, బయలుదేరదామా? అలాగే బావా. ఏమ్మా, పెళ్లికి వస్తున్నావా రావట్లేదా? తప్పకుండా వస్తాను మావయ్య. బాగా చదువుకో, మీ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. నీ మీద చాలా ఆశలున్నాయి, జాగ్రత్త. అలాగే మావయ్య. చెప్పడం మర్చిపోయాను, వీడి పేరు వెంకట్రావు. వీడు సిటీలోనే ఉంటాడు.
మాకు దూరపు చుట్టం. హాయ్ హలో. నాన్న, అమ్మని చెల్లిని అడిగానని చెప్పండి. అలాగేనమ్మా. త్వరగా రా బావా. వస్తానమ్మా, జాగ్రత్త. నేను బాగా క్లోజ్ అన్నట్టు మాట్లాడాడు. నా ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ అన్నాడు. అసలు ఎవడు వాడు? వాడితో మాట్లాడుతున్నప్పుడు మా నాన్న చూడలేదు కదా? సాగర్, ఆ? ఏంట్రా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం రా. ఏంట్రా హుషారుగా ఉన్నావు? కోయిదర్ మనతో చెప్పిన విషయం ఇంట్లో చెప్పాను. అందరూ షాక్. నాకు 2 భార్యలు వస్తారంటావా? 2 భార్యలను చేసుకున్నవాడు చరిత్రలో బాగుపడినట్లు ఒక్కడు లేడు తెలుసా నీకు? చా, ఈ వికాస్ ఆ చరిత్ర తిరగ రాస్తాడ్రా. మనం ప్రేమించే డబ్బుని, అమ్మాయిల్ని కాదు. అలాంటప్పుడు ఇద్దరేంటి, డబ్బులున్న అమ్మాయిల్ని ఎంతమందినైనా ప్రేమించవచ్చు, పెళ్లి కూడా చేసుకోవచ్చు. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. అంతా డబ్బులోనే ఉందిరా. డబ్బు లేకపోతే బతకడం కష్టం, ప్రేమించడం కూడా కష్టమేరా. అసలు ఈవేళ నాకు ఉద్యోగం రాకపోవడం కారణం ఆ డబ్బేరా. సాగర్, ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పావు, ఏమైంది? నేను సెలెక్ట్ అయ్యానురా, మంచి పోస్ట్. కానీ ఏంట్రా ఏమైంది చెప్పు. కంపెనీ వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్గా ₹1,00,000 బాండ్ అడుగుతున్నారా. నన్ను నమ్మి అంత నమ్మకంగా బాండ్ ఎవరిస్తారా? అంతేనా? నేను ఇస్తాలేరా. వికాస్, ₹1,00,000 రా. నువ్వు కరెక్ట్గానే చెప్పావు, నేను కరెక్ట్గానే విన్నాను. బాధపడకు, ఆ ₹1,00,000 నేను అరేంజ్ చేస్తాను. ఏంట్రా అలా చూస్తున్నావు? నిజం చెప్పనా, ఒక్కొక్కసారి నువ్వు అంటే నాకు చాలా కోపం రా. అమ్మాయిల్ని ప్రేమించడాలు, వాళ్ళతో తిరగడాలు నాకు అస్సలు నచ్చవు. నేను ఎప్పుడు నెగిటివ్గా చెప్పినా నా మీద నీ కోపం రాదురా. పైగా నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తావు. ఎందుకురా నేను ఎలా అర్థం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్లో దేవుళ్ళ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నావు. వద్దు, అక్కడే ఆగు, అంతటితో ఆగిపో. సెంటిమెంట్లు అస్సలు వద్దు. నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నావు, నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఎప్పుడైనా ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చిందనుకో, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా, అంతే. అరే, నేను నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం వస్తే నా ప్రాణాలైనా ఇస్తాను రా. రే అంత వద్దు కానీ చాలా ఎమోషనల్ అయిపోతాం. రా బయటికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగొద్దాం, దా.